హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో డెఫినెట్లీ ఆయన కంటెంట్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం తెలుసా, ఐ లైక్ ఇట్ అంటాం అనమాట. సో ఆయన డైరెక్షన్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం, ఆయన యాక్ట్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం. డెఫినెట్లీ ఆయన కూడా కంటెంట్ని ఆ రేంజ్లో లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు అండ్ ప్రాణం పెట్టి సినిమాని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇంతకుముందు ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఏ కానీ అంటే ఉప్పి కానీ ఇలాంటి సినిమాలు వస్తే ఏంటి ఉపేంద్ర గారు 20 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాని ఇప్పుడే ఇచ్చేశారు అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా 2040లో వరల్డ్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని, అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎలా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన యూఐ తీసుకొస్తున్నారు. ఇది ఉప్పి ఇంటెలిజెన్సా, ఉపేంద్ర ఇంటెలిజెన్సా, యూ అంటే తెలీదు, ఆర్ఎల్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్సా తెలీదు. అసలు ఇదేం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు డైరెక్టర్, హీరో, సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్తో ఉన్నా అనమాట. ఆలస్యం చెప్పండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. సో రీష్మా ఓ ఇట్స్ న్యూ ఫర్ అస్, లైక్ రీష్మా అనేది కొంచెం కొత్త పేరు మాకు, బట్ నైస్. రేష్మా మాకు తెలుసు, రేష్మా కామన్ నేమ్. అవునా, వాట్ ఈస్ రేష్మా? సిల్క్ ఓ రేష్మానే రేష్మా, బోత్ సేమ్ మీనింగ్. ఓ అర్థం ఒకటే, అందం వేరు కానీ. సో ఇప్పటికే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు, మీరు నాకు తెలిసి ఇంకా అడగండి క్వశ్చన్ అని చెప్పుకుంటారు. యూ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, యూఐ అంటే ఏంటి అని. కానీ యూ అంటే యూ, ఐ అంటే ఐ. సో అందరూ వాళ్ళే చెప్పేశారు, నేనేం చెప్పేది చెప్పలేదు. వాళ్ళు మీరే ఇప్పుడు 3 టైటిల్ ఇచ్చేసారు. అది యా, ఏది సార్ 3 టైటిల్లో ఏదైనా కొంచెం సిమిలర్గా కలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తే అది ఒకే టైటిల్, మీరందరూ చెప్తే ఎన్ని టైటిల్స్ అది. మీరు ఇప్పుడు టీజర్లో కూడా అదే చేశారు సార్, విజువల్ వేయకుండా సౌండ్ వేశారు, మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కథ రాశారు. ఏంటి ఇది, వార్ సీక్వెన్సా, ఇదేంటి మధ్యలో వర్షం వస్తుందా, రెయిన్లో జరుగుతుందా, ఇది ఏం జరుగుతుంది, ఇది ఒక థ్రిల్లరా? ఇట్స్ లైక్ ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? విజువల్ వేయకపోవడానికి రీజన్ ఏంటి, టైం లేదా? లేదు అలా కాదు. యాక్చువల్లీ ఏమంటే ఒక్క స్టైల్లో నేను చెప్తాను, మీరు చూడండి ఎంజాయ్ చేయండి అనేది. ఇంకొకటి ఏమంటే చూడండి మీరు రాండి నాతో, లెటెస్ట్ డిస్కస్ అనేది ఇంకొకటి. ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకుంటాను నేను. ఓకే, బట్ మీ స్టోరీ అయితే ఫస్ట్ లాక్ అయిపోయింది కదా సార్, మా స్టోరీస్ నుంచి లైన్ రావాల్సిన అవసరం లేదు. నా స్టోరీ మీ స్టోరీ కూడా, అది చాలా మందికి తెలీదు. మీరు ఎందుకు ఒక ఫిలిం ఇష్టపడతారంటే మీరు కనెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్. ఒక ఫ్యామిలీ డ్రామా జరుగుతుంటే ఒక హస్బెండ్ వైఫ్ని చాలా బాగా చూస్తూ ఉంటే నాకు ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని, లేదంటే నా హస్బెండ్ ఇలా అవ్వాలి, నేను హస్బెండ్ ఇలా కంట్రోల్ చేయాలి, ఏంటో ఒకటి జరుగుతూ ఉంటుంది. లాస్ట్ బాగా పెళ్ళైన వైఫ్స్ అందరూ కనెక్ట్ అవుతారు సార్. మీ ఇంట్లో కూడా ఏమైనా సలహాలు, సూచనలు, కంట్రోల్? సలహాలు లేదు, అక్కడ ఆర్డర్స్ లో. సూపర్ స్టార్ ఉపేంద్ర గారికే తప్పలేదు, తప్పు లేదు అయితే. తప్పు లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యా, బట్ యూ టుక్ అ లాంగ్ బ్రేక్ సార్ డైరెక్షన్ కోసం. అఫ్ కోర్స్ కబ్జాలో మేము చూసాము, బట్ ద థింగ్ ఈస్ నేను యాక్ట్ చేశారు అందులో, బట్ డైరెక్షన్ ఇన్ని ఇయర్స్ ఎందుకు? అది ఏంటో, నేను ఆఫ్టర్ ఉపేంద్ర ఒక 10 years గ్యాప్ ఇచ్చాను. ఉపేంద్ర తర్వాత నేను ఏ ఫిలిం డైరెక్ట్ చేయలేదు. ఓన్లీ స్టోరీస్ గీరీస్ కొంచెం ఇండైరెక్షన్ చేశాను అనుకోవచ్చు మీరు, ఒక 2-3 ఫిలిమ్స్. తర్వాత అది వదిలేశాను. ఇండైరెక్షన్ వద్దు, డైరెక్ట్ చేస్తే డైరెక్టే చేయాలి, ఇండైరెక్షన్ చాలా డేంజర్ అని. అప్పుడు ఒక్కటి నేర్చుకున్నాను, నేను ఇక్కడ యాక్టర్ అంతే. ఓకే, నేను ఏమారా డిస్కస్ చేయొచ్చు. వన్స్ యాక్చువల్లీ నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఇదన్నీ తీసి పారేసి కూర్చోండి నేను ఆర్టిస్ట్ అవుతాను, లేదంటే కష్టమవుతుంది అని అక్కడి నుంచి నేను యాక్టింగ్ చేసుకొని చాలా ఫిలిం చేశాను. అదొక ట్రావెల్ బాగుంటుంది, వేరే వాళ్ళ స్టోరీ, వేరే వాళ్ళ డైలాగ్స్, అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక సూపర్ అని ఒక ఫిలిం చేశాను ఆఫ్టర్ 10 years. దట్స్ క్రేజీ ఫిలిం అసలు అది, ఆ టైంలో. నయనతార నేను చేసింది. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ వేరే ఫిలిం చేసి మళ్ళీ ఒక బ్రేక్ చేసుకొని ఒక ఉపేంద్ర 2 అని చేశాను. రైట్. మళ్ళీ 8 years గ్యాప్ వచ్చేసింది అది అయిన తర్వాత. గ్యాప్ పెరుగుతూ వచ్చింది సార్ బేసిక్గా మీలో ఉన్న డైరెక్టర్కి. అవును, ఎప్పుడు ఆ డైరెక్ట్ చెప్తాడు, ఏమో డైరెక్ట్ చేయాలని చేయొద్దు, ఎందుకు చేయాలని ఫస్ట్ కనుక్కో, తర్వాత చెయ్యని. పర్ఫెక్ట్. యాక్చువల్లీ చెయ్యాలని చెయ్యొద్దు, ఎందుకు చెయ్యాలి అని.